హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియో బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే ఒక 5 మైనర్ నియో బ్యాంక్స్ ఏంటంటే మనల్ని అయితే షట్ డౌన్ చేసుకొని వెళ్ళిపోయినాయి అనమాట. అవేంటో చూద్దాం. ఫస్ట్ యాప్ కనుక చూసుకున్నట్లయితే మూవీన్ అనమాట. వీళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళ యాప్ని అయితే క్లోజ్ చేశారు. అది ఎప్పుడంటే మనకి February 5th 2024లో ఆర్బీఐ రెగ్యులేషన్స్ యూపీఐ ద్వారా క్యాన్సిల్ చేశారనమాట. ఆర్బీఐ రెగ్యులేషన్స్ యూపీఐ మీద క్యాన్సిల్ చేశారు. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకి ఒక వేరే వాలెట్లోకి అయితే మన బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. క్విక్ వాలెట్ అనే యాప్కి అయితే మనమైతే మన బ్యాలెన్స్ని అంతా మనమైతే ఆ వాలెట్లోకి అయితే షేర్ చేసుకోవచ్చు. వీళ్ళు చూసుకున్నట్లయితే కీ చైను మనకి ప్రీపెయిడ్ కార్డ్ రెండింటితో అయితే మనం అయితే ట్రాన్సాక్షన్స్ చేసుకునే వాళ్ళం. ఏం లేదు, ఈ యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకొని సేమ్ మనం దాంట్లో ఏ నెంబర్తో రిజిస్టర్ అయ్యామో దీంట్లో సేమ్ నెంబర్తో రిజిస్టర్ అయ్యామంటే మనకి ఆ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఈ అకౌంట్లోకి అయితే మనం అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఒకసారి అయితే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ చూద్దాం, ఎప్పుడు దాకా అయితే వీళ్ళు యాక్టివ్లో ఉన్నారు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కువగా యాక్టివ్గా లేరనమాట. వీళ్ళు 2023 లాస్ట్లోనే వీళ్ళైతే యాక్టివ్లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా. కాబట్టి ఈ యాప్ చూసుకున్నట్లయితే వీళ్ళైతే కంప్లీట్లీ షట్ డౌన్ అయితే చేశారు. ఇంకా మళ్ళీ కొత్తగా అయితే మళ్ళీ లాంచ్ చేసే ఆలోచన అయితే లేదనుకుంటా ఈ యాప్ వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకైతే పెన్సిల్ 10 అనమాట. ఈ పెన్సిల్ 10 కూడా చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా క్యాన్సిల్ చేశారనమాట వీళ్ళ యాప్ని. అది చూసుకున్నట్లయితే మనకి March 28, 2023లో అయితే వీళ్ళ మైనర్ నియో బ్యాంక్ని క్లోజ్ చేశారు. ఎందుకంటే వీళ్ళైతే మెయింటెనెన్స్కి రీజన్ ఏందో తెలియదు అనమాట. మనకి నెట్లో ఎంత రీసెర్చ్ చేసినా రాలేదు. వీళ్ళు కూడా చూసుకున్నట్లయితే ఒక క్రెడిట్ కార్డు ఒక ప్రీపెయిడ్ కార్డు, ఒక కీ చైన్ పేమెంట్ సిస్టమ్స్ అయితే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. వీళ్ళ రీజన్ ఏంటనేది అయితే తెలియదు, కానీ వీళ్ళు కూడా అయితే షట్ డౌన్ చేసుకుని వెళ్ళిపోయారు. ఒకేసారి అయితే మంచి మార్కెట్ రైజ్లో ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత వీళ్ళైతే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. తర్వాత మరి వాళ్ళ రీజన్ ఏంటో అనేది అయితే తెలియదు. ఒకసారి అయితే మనం వీళ్ళ ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేసి చూద్దాం, వీళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఏమైనా దొరుకుతుందని. వీళ్ళ ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే చెక్ చేశాను అనమాట. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా లేరు. ఓన్లీ ఫెస్టివల్స్కి ఏదైనా అకేషన్స్కి అయితే ఒక పోస్ట్ ఏదో పెట్టారు, కానీ వీళ్ళు కూడా అయితే మనకి క్లోజ్ చేయడానికి రీజన్ అయితే తెలియదు. మేబీ వాళ్ళకి ఏదన్నా ఆర్బీఐ రెగ్యులేషన్స్ రీజన్ ఏమైనా అయి ఉండొచ్చు. ఇదిగోండి వాళ్ళ కీ చైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. నా దగ్గర కొన్నే ఉన్నాయన్నమాట, అన్నీ అయితే నేనైతే కరెక్ట్ చేయలేకపోయాను. నా దగ్గర కీ చైన్ లేదు, ఓన్లీ మనకి ప్రీపెయిడ్ కార్డ్ అయితే ఉందన్నమాట. ఒకసారి అయితే నేనైతే కుదిరినప్పుడు మొత్తం అన్నీ కలిపి అయితే ఒక కొలాబరేషన్ వీడియో అయితే చేస్తాను, మొత్తం అన్ని కార్డ్స్ అయితే పోగు చేసి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే థర్డ్ది వాల్తరస్ అనమాట. ఈ వాల్తరస్ అనేది చూసుకున్నట్లయితే మీరు ఈ యానిమల్ అయితే కాదండి, యానిమల్ కాదు, ఇది వాల్తరస్ అనేది చూసుకున్నట్లయితే ఒక ప్రీపెయిడ్ కార్డ్ అనమాట. ఈ ప్రీపెయిడ్ కార్డ్ చూసుకున్నట్లయితే మన ఛానల్ స్టార్ట్ చేయకముందే ఇదైతే తీసేసారనమాట ఈ యాప్ అనేది. దీంట్లో 2 రకాల కార్డులు అయితే ఉంటాయి. ఒకటేమో నియో కలర్ కార్డు, ఇంకోటేమో నార్మల్ కార్డు అయితే ఉంటాయి. దీని మీద అయితే ఒక ఛానల్లో వీడియో ఉంది. ఆ ఒక ఛానల్ వీడియో లింక్ అయితే నేనైతే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. చాలా బాగానే ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే ఇది వీళ్ళు కూడా క్యాన్సిల్ చేశారు. వీళ్ళ రీజన్స్ ఏంటనేది అంటే మనకైతే వీళ్ళది కూడా తెలియదు. వీళ్ళు చూసుకున్నట్లయితే ఆన్లైన్లో వీళ్ళు ఎప్పుడు క్లోజ్ చేశారో కూడా ఎక్కడైతే డీటెయిల్స్ అయితే రాయలేదన్నమాట. అంతే, మనకి 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయని తెలుసు, కానీ వీళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారు, వీళ్ళు ఎప్పుడు అసలు సర్వీస్ షట్ డౌన్ చేశారనేది అయితే తెలియదు అనమాట మనకైతే కంప్లీట్గా ఇప్పటికి కూడా. సో కాబట్టి నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేశాను. వీళ్ళది ఇన్స్టాగ్రామ్ ఉందో లేదో కూడా తెలియదు. ఒకసారి అయితే మీరు వెయిట్ చేయండి, వీడియోలో ఉంటే ఇన్స్టాగ్రామ్ కూడా చూపిస్తాను. మొత్తం ఎంత రీసెర్చ్ చేసినా కానీ వీళ్ళదైతే యాప్ అయితే ఏమీ రాలేదనమాట. మీకు కొన్ని పిక్చర్స్ అయితే కనబడుతున్నాయి కదా, అలా అయితే వచ్చింది తప్ప మీకు దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడైతే ఏమీ లేదనమాట. నెక్స్ట్ 4th యాప్ కనుక చూసుకున్నట్లయితే మీకు అకుడో అనమాట. అకుడో తెలుసు కదా, అకుడో మన ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి. అకుడో అయితే మనకి December 3, 2023లో అయితే వీళ్ళ సర్వీసెస్ అయితే షట్ డౌన్ చేశారు. ఎందుకంటే వీళ్ళైతే కొన్ని రెగ్యులేషన్స్ ఛాలెంజెస్ ఫేస్ చేశారు. ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ వచ్చినాయి. ఇంక్లూడింగ్ వాళ్ళైతే ఏంటంటే చాలా సెక్యూరిటీ రీజన్స్తో ఫెయిల్ అయ్యారనమాట. అందుకని అయితే వీళ్ళైతే యాప్ని అయితే క్లోజ్ చేసేసారు. వీళ్ళ దగ్గర కూడా అంతే, మీకు తెలిసిందే కదా, డెబిట్ కార్డు ఉంటుంది, ప్రీపెయిడ్ డెబిట్ కార్డ్. ఆ డెబిట్ కార్డు వాడైతే మనం అయితే రీఛార్జెస్ ఇలాంటివి అయితే చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, వీళ్ళ యాప్ కూడా అయితే ప్లే స్టోర్లో అయితే లేదనమాట. వీళ్ళు ఇంకా అంతే, ఏమి లేవు ఇంకా దీని గురించి అయితే. ఇంకొకసారి అయితే దీనిలో కూడా ఒక ఇన్స్టాగ్రామ్ అయితే చెక్ చేద్దాం. ఇంక ఈ విధంగా మనకి థర్డ్ పార్టీ యాప్ ఎక్కించుకోవడానికి ఉంది, కానీ అది ఎక్కించుకున్నామంటే మనకు తెలిసిందే కదా, మన ఫోన్లో వైరస్ అన్నీ ఎక్కి మన ఫోన్ అయితే డ్యామేజ్ అయితే అయిపోతుంది. అంతేగాని ఎంత వెతికినా అయితే దీనికి సంబంధించిన ఇంకా రీజన్స్ అయితే ఏమి లేవన్నమాట. ఒకసారి అయితే ఇన్స్టాగ్రామ్ అయితే చూద్దాం. ఇన్స్టాగ్రామ్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్. అందుకే ఒకసారి అయితే మీరైతే అక్కడ వాళ్ళ ఫొటోస్ అయితే వస్తాయి కదా, అవన్నీ చూడండి. డెబిట్ కార్డ్ అలాంటివి వస్తాయి. మాకైతే వీళ్ళదైతే ఇన్స్టాగ్రామ్ అయితే నాకైతే దొరకలేదు. మన ఛానల్లో వీడియోస్ ఉంటే చెక్ చేయండి. 5th యాప్ కనుక చూసుకున్నట్లయితే ఇదైతే క్లోజ్ అవ్వలేదు ప్రజెంట్గా అయితే. ఇది చూసుకున్నట్లయితే స్ట్రీక్ కార్డ్ అనమాట. ఈ స్ట్రీక్ కార్డ్ అనే వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి ప్లే స్టోర్లో యాప్ అయితే ఉంది, కానీ చూసుకున్నట్లయితే వీళ్ళైతే పార్ట్నర్ని అయితే చేంజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. మనకైతే వీళ్ళైతే ఎర్లీ యాక్సెస్ అనేది ఉందన్నమాట. తొందరలో అయితే ఈ యాప్ అయితే తీసుకురావచ్చు, మేబీ రావచ్చు అనమాట. అంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకైతే దీన్ని అయితే క్లోజ్ లిస్ట్లో పెట్టలేదు. ప్రజెంట్ అయితే 4 యాప్స్ అయితే క్లోజ్ అయితే అయిపోయినాయి. ఈ 5th యాప్ అయితే తెలియదు ఇంకా.
ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు కొంచెం బూస్ట్గా ఉంటుందన్నమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.